మనలో చాలామందికి తెలియకుండా యూరిక్ యాసిడ్ సమస్య పెరుగుతూ ఉంటుంది. మొదట చిన్నగా కాళ్ల నొప్పి, వాపులాగా మొదలై తర్వాత తీవ్రమైన గౌట్ సమస్యగా మారుతుంది. ఈ సమస్యను సరైన సమయంలో గుర్తించకపోతే రోజువారీ జీవితానికే ఇబ్బంది కలిగిస్తుంది. కాబట్టి యూరిక్ యాసిడ్ ఎందుకు పెరుగుతుంది, దాని లక్షణాలేమిటి, సహజంగా ఎలా తగ్గించుకోవాలి, ఇవన్నీ ఇప్పుడు స్పష్టంగా తెలుసుకుందాం. యూరిక్ యాసిడ్ అంటే ఏమిటి? యూరిక్ యాసిడ్ అనేది మన శరీరంలో ప్యూరిన్ అనే పదార్థం విరిగినప్పుడు ఏర్పడి వ్యర్థ పదార్థం. ఇది సాధారణంగా మూత్రం ద్వారా బయటికి వెళ్ళాలి, కాని అది ఎక్కువైతే రక్తంలో పేరుకుపోతుంది. యూరిక్ యాసిడ్ పెరగడానికి ప్రధాన కారణాలు: ప్యూరిన్ అధికంగా ఉన్న ఆహారం, రెడ్ మీట్, మటన్, సముద్ర ఆహారం, ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం, చక్కెర పానీయాలు, సాఫ్ట్ డ్రింక్స్, అధిక బరువు, ఒబేసిటీ, నీరు తక్కువగా తాగడం, జెనెటిక్ కారణాలు, వంశపారంపర్యం, కొన్ని మందులు, బీపీ, డయూరెటిక్స్. లక్షణాలు, సిమ్టమ్స్: కాళ్ల బొటనవేలు దగ్గర తీవ్రమైన నొప్పి, కీళ్లలో వాపు మరియు ఎర్రదనం, రాత్రివేళల్లో ఎక్కువ నొప్పి, కదలడానికి ఇబ్బంది. ఇది సాధారణంగా గౌట్ అనే సమస్యగా మారుతుంది. యూరిక్ యాసిడ్ తగ్గించడానికి ఆహారం: తినాల్సినవి: దోసకాయ, టమోటా, ఆపిల్, బనానా, లో ఫ్యాట్ పాలు, గోధుమలు, ఓట్స్, రోజుకు 3-4 లీటర్ల నీరు. తప్పుకోవాల్సినవి: రెడ్ మీట్, మటన్, సముద్ర ఆహారం, మద్యం, సోడాలు, ప్యాక్డ్ జ్యూస్. జీవనశైలి మార్పులు: రోజూ 30 నిమిషాలు నడక, బరువు నియంత్రణ, నీరు ఎక్కువగా తాగడం, స్ట్రెస్ తగ్గించుకోవడం. ఇంటి చిట్కాలు, హోమ్ రెమెడీస్: నిమ్మరసం ప్లస్ గోరువెచ్చని నీరు ఉదయం తీసుకుంటే యూరిక్ యాసిడ్ తగ్గుతుంది. మెంతులు, ఫెన్యూగ్రీక్, రాత్రి నానపెట్టి ఉదయం తినాలి. ఆపిల్ సిడర్ వెనిగర్ 1 గ్లాసు నీటిలో 1 చెంచా కలిపి తాగాలి. అల్లం టీ వాపు తగ్గిస్తుంది. మెడికల్ ట్రీట్మెంట్: యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటే డాక్టర్ మందులు సూచిస్తారు. ఆలోప్యూరినాల్, ఫెబ్యూక్సోస్టాట్. డాక్టర్ సలహా లేకుండా మందులు వాడకండి. జాగ్రత్తలు: కీళ్ల నొప్పిని నిర్లక్ష్యం చెయ్యకో, రెగ్యులర్ బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి. డైట్ కంట్రోల్ తప్పనిసరి. యూరిక్ యాసిడ్ సమస్యను నిర్లక్ష్యం చెయ్యకుండా సరైన ఆహారం మరియు ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటిస్తే సులభంగా నియంత్రించవచ్చు. చిన్న మార్పులు పెద్ద ఫలితాలిస్తాయి. కాబట్టి ఈరోజు నుంచి మంచి అలవాట్లు ప్రారంభించండి మరియు మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా జీవించండి. ధన్యవాదాలు.